హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్లో మాత్రమే దొరికే పచ్చి జీడిపప్పు కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? వీటిని క్లీన్ చేయడం చాలా కష్టం అండి. చేసేటప్పుడు గ్లౌజ్ లాంటివి ఇలా కవర్స్ అయినా క్లీన్ చేయాలి, లేదు అంటే జీడి మొత్తం చేతులకు అంటుకుంటుందండి. వీటిని క్లీన్ చేయడానికి మా చెల్లి మా మరిది చాలా కష్టపడుతున్నారు. అలా చేసుకున్న వాటిని వేడి నీళ్ళలో వేసుకోవాలండి, లేదు అంటే పైన పొట్టు తీయడానికి చాలా కష్టమవుతుంది. కట్ చేయడం పూర్తయిన తర్వాత మా చెల్లి అయితే ఒక్కొక్క జీడిపప్పు వాటిపై ఉన్న పొరను తీస్తూ ఒక బౌల్లో వేస్తుంది. అవి క్లీన్ చేయడానికి 2 hours పట్టింది. వచ్చినవి మాత్రం కొన్ని చూడండి బౌల్లో కనిపిస్తున్నాయి. 2 kgs కాయలు తీసుకొస్తే 200 grams కూడా కాలేదు. వీటితో ఇప్పుడు కర్రీ చేయబోతున్నామండి. కర్రీ కోసం ముందుగా 2 బగారాకులు, 3 లవంగాలు, 1 ఇలాచి, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకోవాలి. పచ్చి జీడిపప్పుకు జీడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మా చెల్లి ఉప్పు నీళ్ళలో వేసి 2-3 సార్లు క్లీన్ చేస్తుంది. తర్వాత కొన్ని ధనియాలు, కొన్ని గసగసాలు, 2-3 కొబ్బరి ముక్కలు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా తీసుకున్న మసాలాలు వేసి అందులోనే 2 పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. ఇప్పుడు రుచికి సరిపడా పసుపు వేసుకొని బాగా కలుపుకొని అందులో జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. నేను వీడియో స్టార్ట్ చేసేలోపే మా చెల్లి వేసేసింది. అలా వేసుకున్న వాటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఈ కర్రీ చేస్తున్నాం, ఎలా ఉంటుందో చూడాలి. మా చెల్లి మాత్రం ఈ కర్రీ చేయడానికి చాలా కష్టపడుతుంది. నేను మాత్రం వీడియో తీయడంలో బిజీ. ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలను మిక్సీ పట్టి కర్రీలో వేసుకోవాలి. బాగా కలిపి మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు టమాటో ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అందులోనే కొన్ని వాటర్ యాడ్ చేయాలి. మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి కర్రీ గ్రేవీగా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా కలర్ఫుల్గా. లాస్ట్లో కొంచెం గరం మసాలా, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి గ్రేవీ ఎలా వస్తుందో. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ పైకి కనిపిస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కాసేపు ఆగి దించుకుంటే జీడిపప్పు కర్రీ రెడీ. ఈ కర్రీ కోసం మా పిల్లలు వెయిటింగ్. చూడండి ఇప్పుడు వాళ్ళు తిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. ఈ కర్రీలోకి బగారా రైస్ అయినా చపాతీ అయినా చాలా బాగుంటుంది. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తే కర్రీ అయ్యేసరికి 7 అయిందండి. ముందుగా మా పిల్లలు తింటారు, వాళ్ళ కోసమే ఇవి. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని చాలా ఆశగా వెయిట్ చేస్తున్నారు. కలర్ఫుల్గా ఉండాలని ఈ ప్లేట్ తీసుకున్నానండి. ముందుగా మా పాప టేస్ట్ చేస్తుంది. చూడండి ఎట్లుంది చూపెట్టు బాబు, చూపెట్టు. మా బాబు కూడా బాగుంది అన్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.